హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ నా డైలీ రొటీన్లో మార్నింగ్ వ్లాగ్ చూస్తారు. సో అత్తమ్మ గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంది. చూసారా, నడవలేకపోతుంది. రోజు మా వారు తిడుతూ ఉంటారు, కొద్దిసేపైనా నడువు ఎండలో అని చెప్పి. అందువల్ల ఈరోజు ఏదో చెట్లను ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంది. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన లేగానే రోజు నేను చేసే పని ఏంటో తెలుసా? అందరూ దేవుడు మొక్కం అలా చూస్తారు కదా, నేను మాత్రం ఫోన్ చూసుకుంటాను. ఎందుకంటే మన వీడియోస్కి ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అని చూస్తాను అనమాట. తర్వాత లేస్తాను, 2 మినిట్స్ అయినా చూసుకుంటాను. తర్వాత వాట్సాప్లో ఎవరెవరు ఏమేమి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టుంటారు కదా, వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టేసి తర్వాత లేస్తాను అనమాట నా బెడ్ మీద నుంచి. చూద్దాం. మీరైతే ఏం చేస్తారు? సో నాకు తెలిసి మీరు అందరూ కూడా అదే చేస్తారనుకుంటా. మార్నింగ్ లేవగానే ఫోన్ చూసుకుంటారు అనుకుంటా. సో అలా అయితే ఏం చేద్దాం, మనం ఫోన్ అడిక్ట్ అయిపోయాం. ఓకే, నెక్స్ట్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి. బిజీగా చాలా పనులు, మొత్తం తలుచుకుంటే భయం వేస్తాను అనమాట. అన్నీ చేయాలి. నేను ఒక పెద్ద దవరడు పిండి రుబ్బి పెట్టేశాను అనమాట, పెద్ద వెజల్ నిండా. సో అదంతా తీయాలి. బద్ధకంగా ఉందన్నమాట ఈరోజు. ఎందుకంటే రోజు నైట్ లేట్ అయిపోతూ ఉంది నాకు. అందువల్ల మార్నింగ్ లేవాలంటే కొంచెం బద్ధకంగా ఉంది. కానీ తప్పదు కదా, హౌస్ వైఫ్ అంటే ఇంకా తప్పదు, అన్నీ చేయాలి కదా. లేచి ఈరోజు అన్నీ బెడ్షీట్స్ అన్నీ మార్చేయాలి. అన్నీ పనులన్నీ తలుచుకుంటేనే అన్నీ వద్దు, గమ్ముగా ఇలా పడుకుందాం అనిపిస్తుంది అనమాట. ఇక బద్ధకం నుంచి బయట వచ్చినాక ఇంకా మన రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోబోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇదే అనమాట. మీరు చూసి ఎంతపోతారేమో, ఏంటి ఇంత పెద్ద దవరలు రుబ్బేసింది అనేసి. కాకపోతే నేను చెప్పాను కదా 10 డేస్కి ఒకసారి రుబ్బుకుంటాననేసి. అందువల్ల దీనికి ముక్కలుగా రుబ్బుది ఇలా తీసి పెట్టుకుంటాను. చూసారా ఎంత బాగా పొంగిపోయిందో. ఇది బాగా కొంచెం కలిపెట్టేసి మనం ఈ పొంగంతా కూడా బాగా తగ్గిపోద్ది. ఎందుకంటే మేము నైట్ ఎక్కువ టిఫిన్ ప్రిఫర్ చేస్తాం, ఇడ్లీ కానీ దోశ కానీ అట్లా. అందువల్ల నేను ఎక్కువ ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఈ రెండు, ఒకటి ఏమో గట్టిగా పెట్టుకుంటాను, ఒకటి కొంచెం లూజ్గా కలిపి పెట్టుకుంటాను. ఒకటి ఇడ్లీకి, ఒకటి దోశకి. సో ఇదే వాడుతూ ఉంటాను అనమాట అయిపోయిన దాకా. మ్యాక్సిమం 1 వీక్, మ్యాక్సిమం 10 డేస్. అంటే మనం మధ్యలో ఏదైనా వేరే బ్రేక్ఫాస్ట్ చేసుకున్న దాన్ని బట్టి, లేదంటే నాకు 10 డేస్ అయితే ఈజీగా వస్తుంది. ఇది మిగిలింది, ఇది ఈ రెండింటి పోన్ అనమాట. ఇది మిగిలింది. సో ఇది ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బౌల్లో తీసి పెట్టేసుకోవాలి ఇది. సో మొత్తానికి దీనికి ఇక్కడ దాకా ఉంచుకుంటాను 10 డేస్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit.
wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be. క్లీన్ చేయాలి. మొత్తం గందరగోళం ఉంది. ఫుల్గా ఎలా ఉంది, ఫుల్ ఒక ఏమంటారు మినీ కిచెన్ అన్నమాట ఇది. ఇది మనం నిన్న చేసుకున్న కార్. నిన్నేమో పెసర దోశ వేసుకున్నాం కదా, ఈరోజు మామూలు దోశ వేసుకున్నాం. ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కదా, నేను కూడా అవాయిడ్ చేస్తున్నాను. చూసారు కదా, స్టీల్ దాన్ని తీసి పెట్టాను. ఇంకా ఇది కూడా నేను ఒక్కొక్కటి డిస్పోజ్ చేసేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఈరోజు నిన్న మీకు అల్లం లెమన్ గ్రాస్ చూపించాను కదా, ఈరోజు మనం తులసితో టీ. ఇదంతా కూడా తులసిని చూసారా, కాకపోతే పిండి చూడు నా చేతులు సరిగా కడుక్కొచ్చేస్తాను. ఇదంతా ఏంటో అంటే ముడుచుకుపోయింది అనమాట, అంత ఫ్రెష్గా లేదు. ఇక్కడ చూసారా ఫ్రెష్గా ఉంది. తర్వాత ఇంకొక దగ్గర ఆ చెట్టు దగ్గర కూడా ఉంది. సో ఇక్కడ మనం కొంచెం పోస్తున్నాం. తులసాకులు మనం ఫ్రెష్ కలెక్ట్ చేసుకున్నాం. ఇదేంటో తెలుసా, ఇది సరస్వతి ఆకు అంటాం. ఇది మనం ఆకుకూరలాగా తింటే మెమరీ కూడా పెరుగుతుందంట. ఇది మన అక్కల ఇంట్లో తీసుకొచ్చాం. అక్క అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది సరస్వతి ఆకు అని. చూసేదానికి మనకు లోటస్ లీఫ్ లాగా ఉంటుంది అనమాట. చూసారా. తర్వాత మనం శంకు పువ్వులు, ఈరోజు బ్లూ పువ్వులు తక్కువగా ఉన్నాయి, వైట్ పువ్వులు ఎక్కువగా ఉన్నాయి. సో అవన్నీ కూడా కోసేద్దాం. తర్వాత మనం లెమన్ గ్రాస్ కొద్దిగా తీసుకున్నాం. సో లెమన్ గ్రాసు, శంకు పువ్వులన్నీ కలెక్ట్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇంకా కొన్ని ఉన్నాయేమో చూద్దాం. ఉన్నవన్నీ కోసేసి మనం వాటర్లో వేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఉన్నవన్నీ కానీ కలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఒకటి ఉంది మా ఇంట్లో. చూసారా, ఇది టెంకాయ చెట్టు. చెప్పాను కదా మా వారికి బాగా ఇంట్రెస్ట్ అని, ఎక్కడ ఏం దొరికినా సరే గుచ్చేస్తుంటాడు తీసుకొచ్చి. సో ఈ టెంకాయ చెట్టు వస్తుంది అనమాట. అది బాగా పెరిగినాక అమ్మోళ్ళ ఇంట్లో నాటుదాం. సరే వచ్చేయండి, మనం తులసి టీ పెట్టుకున్నాం ఈరోజు. దాంతోపాటు మనం కొంచెం లెమన్ గ్రాస్ కూడా వేస్తాం ఈరోజు. ఇంకొకటి ఏంటంటే చూసారా, ఇక్కడ ఎండిపోయింది కదా ఆకులు, ఎండిపోయినాయి కదా, వీటిల్ని జస్ట్ ఇవే 90 రూపీస్ ఇవి. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి చిన్న ప్యాకెట్, ఇంత ప్యాకెట్ చిన్న పౌచ్ లాగా చేసి 90 రూపీస్ అమ్ముతున్నాను. నేను చూశాను. అయ్యో నేను ఊరికే డైలీ చూసారా ఈ విధంగా ఈ చుట్టూ ఎండిపోయింది అంతా కూడా నేను ఇలా పీకేస్తున్నాను. ఇది క్లీన్ చేసినప్పుడు అంతా పీకేస్తా ఉంటారు ఇట్లా. సో దాదాపు ఇవైతే 200 to 300 రూపీస్ అమ్ముతారు. ఇవి నేను వేస్ట్గా పడేస్తుంటాను. ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంటాయి. కాకపోతే మనకు ఫ్రెష్గా పచ్చాకులు ఉన్నాయి కాబట్టి మనం వాడుతూ ఉంటాం. లేకపోతే మొత్తం ఈ విధంగా పడేస్తూ ఉంటారండి. ఇవి కూడా కట్ చేసి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. డైలీ ఎందుకు నవ్వుతున్నానంటే చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా వారు ఉన్నారు, వెళ్ళిపోయి నాకు చెప్తాను సీక్రెట్ ఏంటి ఎందుకు నవ్వానని. డైలీ ఒక్కొక్క ఫ్లేవర్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు డైలీ రొటీన్ మార్నింగ్ రొటీన్ ఏ రోజు పెడతాను, అది డిఫరెంట్ టీ మీకు చూపిస్తూ ఉంటాను. ఈరోజు మనం తులసి టీ పెట్టుకుంటున్నాం. ఇంకా మన గార్డెన్లో ఇంకా కొన్ని లీవ్స్ ఉన్నాయి టీకి సరిపడేవి, అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. సో ఇది బాగా అల్లం వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను తులసి వేసినప్పుడు అల్లం వేయను, పట్ట ఏమంటారు మీరు, చెక్క, దాల్చిన చెక్క. సో ఇవి మనం అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఇలానే ఉంచుదాం. ఉంచిన తర్వాత కలర్ ఎలా వస్తుందో చూద్దాం. వైట్ అంటే ఏం తెలియదు మీకు, ఈ బ్లూ కలర్ అయితే మొత్తం వాటర్లో దిగిపోతుంది, చూద్దాం. సో ఈరోజు మనం రాగి జావ, నేను నిద్రలేసేటప్పటికి అత్తమ్మ రెడీ చేసి పెట్టేసింది. సో రాగి జావ కూడా రెడీ అయిపోయింది మనకు. మీరు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు రాగి జావలో మీరు అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. మనం చెన్నైలో అయితే సత్తునో అని అమ్ముతూ ఉంటారు, ప్యాకెట్స్ పిండి ప్యాకెట్ చేసి అమ్ముతూ ఉంటారు. మల్టీగ్రెయిన్ పౌడర్ అని మీకు అన్ని దగ్గరలో దొరుకుతుంది. అది పిల్లలకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు కూడా బాగుంటుంది. అసలు మనం కాఫీ టీ అవాయిడ్ చేసి రోజు దీన్ని తాగినా సరిపోతుంది. కాకపోతే మనం అడిక్ట్ అయిపోయాం కాబట్టి ఇంక తప్పదు. మేము కూడా క్రమేణా తగ్గిస్తూ వస్తున్నాం, అవాయిడ్ చేస్తూ వస్తున్నాం. టీ తాగకుండా ఇట్లాంటివి ఏదైనా తాగుదామని చెప్పి. కానీ దీని పాటికి ఇది, దాని పాటికి అది తాగుతున్నాం అనమాట రోజు. అదేవిధంగా మీరు ఆ మల్టీగ్రెయిన్ పౌడరు మీ పిల్లలకి డైలీ వాళ్ళు సాల్ట్తో ఇష్టపడితే సాల్ట్, లేదా షుగర్తో ఇష్టపడితే షుగరు యాడ్ చేసి ఇవ్వండి. బాగా స్ట్రెంగ్త్ బాగుంటుంది పిల్లలకి. అట్ ద సేమ్ టైం మనకు బోన్స్ కూడా వెయిట్ బాగా వస్తుంది, వాళ్ళకి స్టామినా పెరుగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు మనకు బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం దీనిలో పాలు యాడ్ చేద్దాం. నేనైతే మాయిపోయినా 10 days అలా మార్చేస్తుంటాను. ఏదో చూసిన బెడ్షీట్ ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంటుంది, అందువల్ల ఒక 10 days ఒకసారి మారుస్తూ ఉంటాను. కానీ ఎవరు హెల్ప్ లేకుండా వేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇది హెవీ వెయిట్, ఇవి స్ప్రింగ్ కాయిల్ అనమాట. ఇది ఈ కారణాలు ఎక్కువ స్ప్రింగులు ఉన్నందువల్ల మనం వెయిట్ ఎత్తాలంటే కూడా కష్టం. సో ఇప్పుడు మనం మార్కెట్లో తెచ్చాం కదా, అన్ని కొత్త బెడ్షీట్స్ ఇవ్వబోతున్నాం. కొన్ని కవర్ పేజీ మీద ఉన్న కలర్స్ అంతా కూడా లోపల ఉండవు. కానీ ఈ కంపెనీ పర్టికులర్ వీళ్ళు ఏదైతే మనం కొన్నామో అది పైన ఎలా ఉందో లోపల బెడ్షీట్ కూడా అలానే ఉందన్నమాట. అందువల్ల మనం పైన ఆ పిక్ చూసి కూడా మనం ధైర్యంగా కొనొచ్చు అని అనిపించింది దీన్ని చూసిన తర్వాత. సో బెడ్షీట్ ఎప్పుడు కూడా కాటనే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే మనకు
కంఫర్ట్గా ఉండాలంటే ఎప్పుడు కాటనే వాడాలి. చాలామంది ఏంటంటే సింథటిక్ కొంచెం మెయింటెనెన్స్ సింథటిక్ వాడుతుంటారు, కాకపోతే నేనైతే ఫుల్ ప్యూర్ కాటనే వాడతా. చూసారా లైట్ కలర్స్ ఎప్పుడు కూడా మనకు కొంచెం బాగుంటాయి వేసుకున్నప్పుడు. అదే కాకుండా మనసుకు కూడా రిలాక్స్గా ఉంటుంది అనమాట. నేనైతే ఒక్కొక్కసారి డార్క్ కలర్ అయితే బాగుంటుంది, మెయింటెనెన్స్ ఈజీ అనుకుంటాను, కానీ లైట్ కలర్ ఎప్పుడు కూడా మనకు హాయిగా అనిపిస్తుంది. ఇది మా వారి సెలక్షన్ అనమాట. ఎలా ఉందో చెప్పండి. సో మీకు చూపించడం కోసం నేను ఒక్కదాన్ని వేస్తాను, కాకపోతే ఎప్పుడు ఇద్దరం వేస్తాం. పొంగుదని పోతున్నాయా టీగని పొంగిపోతున్నాయి వస్తా. ఓ ఏమ్మా మనం బెడ్షీట్ చేయడానికి పోయినప్పుడు టీ కొంచెం పొంగాయన్నమాట. ఇవన్నీ మనకు హౌస్ వైఫ్కి కామన్. టీ పొంగేటప్పటికి అక్క మరుపులు ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బ్లౌజ్ హుక్ రాలేదంట. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను, వచ్చి హుక్ తీసి వెళ్ళింది. ఇంకా బెడ్షీట్ తర్వాత అక్కడ పరిగెత్తడం ఈ బొంగ పెట్టేశాను అనమాట. టీ పొంగితే టేస్ట్ ఉండదు, ఎందుకంటే పైన ఉన్న వెన్నంతా కూడా వెళ్ళిపోతుంది, అందువల్ల అంత బాగా అనిపించదు. సో ఎప్పుడు కూడా పొంగకుండా చూసుకుంటే బెటరు. కానీ అప్పుడప్పుడు మనకు తప్పదు కదా, సో ఈ పని ఆ పని కాన్సన్ట్రేట్ చేస్తూ పొంగబెట్టేస్తూ ఉంటాం. చూసారా ఈరోజు కూడా అలానే అయ్యింది మనకు. ఇప్పుడు నచ్చేసింది. తర్వాత మన పూజ తల్లి గుర్తొస్తుంది అనమాట. బెడ్షీట్స్ వేసేటప్పుడల్లా ఏంటంటే తను కాంప్రమైజ్ అవ్వదు అనమాట బెడ్షీట్స్లో కూడా. నాకు ఇలా ప్రణవ్ అయితే పాపం ఏది వేసినా కూడా ఏదో ఒక అడ్జస్ట్ చేసేసుకుంటాడు. పూజ అయితే నాకు ఇలాంటిదే కావాలి, తనకి డార్క్ కలర్స్ ఇష్టపడవు, లైట్ కలర్స్ ఇలాంటిదే కావాలి అని చెప్పి ముందే సెలెక్ట్ చేస్తాను, రూమ్లో పెట్టేసుకుంటుంది అనమాట. తనకి ఏ కలర్స్ నేను బెడ్షీట్స్ తెచ్చినప్పుడు తనకి ఏ కలర్స్ ఇష్టమో అవి ముందు తనిగా ప్యాక్ చేసి పెట్టేసుకుంటుంది. సో మా ప్రణవ్ పాపం ఏది వేసినా ఓకే అంటాడు అనమాట. సో నేను బెడ్షీట్స్ మార్చుకునేటప్పుడు అంటే మెయిన్ తన రూమ్లో వేసేటప్పుడల్లా నాకు పాపం పూజ గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది బెడ్షీట్స్ కోసం కూడా అని చెప్పి. సో మన పిల్లలు దూరం అయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కదా. ఇంకా తర్వాత రూమ్లో వేయాలి. సో అన్ని రూమ్స్ వేసేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయని. నడువులు ఉండేటప్పుడు ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తాను, లేదంటే ఇది నా కంప్లీట్ సెటప్ అనమాట. సో మన ఫ్యాన్ కూడా రిపేర్ అయిపోయింది, ఈ బుజ్జి ఫ్యాన్ తీసుకున్నాను. కాకపోతే ఇది కూడా ఎగ్జాస్టర్ లాగా ఉంది కదా, అదే నవ్వుకున్నాం ఇది ఎగ్జాస్టర్ ఫ్యాన్ లాగా ఉందనేసి. కాకపోతే గాలి మాత్రం అదిరిపోతుంది.
ఇలా నేను డస్టింగ్ చేస్తూ ఉంటాను. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే బాగుంటుంది, కానీ ఎందుకో అదొక పెద్ద పని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను బెడ్షీట్స్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఈ విధంగా కూడా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ బెడ్షీట్స్ని కూడా అని చూపిస్తున్నాను. సో నార్మల్గా ఈ నేను తీసేసిన తర్వాత నేను ఇది ఎప్పుడు చేసేదే అదే మీకు ఇప్పుడు చూపించాను. తర్వాత ఏంటంటే ఈ పనోళ్ళు సరిగా సోఫాలు పక్కన అంతా చుమ్మరు. అందులో నేను ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా ఇదిలిచ్చేసి అన్ని జరిపి పెట్టేస్తాను. ఇది వీక్లీ వన్స్ అలా చేస్తాను అన్నమాట, డైలీ కాదు. ఎందుకంటే దీని వెనకాల చిమ్మరు. అదే మనం కొంచెం ఫ్రంట్కి జరిపి పెట్టామనుకోండి, అప్పుడన్నా చిమ్ముతారని వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటారు. ఏంటంటే వెనకాల అంత శుభ్రంగా చిమ్మి తుడిచిన తర్వాత మళ్ళీ మనం యాడ్ పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేయాలి ఈరోజు. డోర్ మ్యాట్స్ కూడా ఏంటంటే నేను బెడ్షీట్స్ ఎప్పుడైతే చేంజ్ చేస్తానో అప్పుడు డోర్ మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే దానిలో నాకేదో కొంచెం సరే గిలిగా అనిపిస్తుంది, దానిలో మట్టి అంతా బెడ్ మీద పోతుందేమో అని చెప్పి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే నేను బెడ్షీట్స్ మారుస్తానో అప్పుడు మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అన్ని తీసేస్తుంటాను. కానీ రెగ్యులర్గా వాడే మ్యాట్స్ అన్నీ కూడా మనం ఆల్టర్నేటివ్ డేస్ వాష్ చేయాలి, లేకపోతే మొత్తం మట్టి అంతా వచ్చింది అంటే రెగ్యులర్ వాడే మ్యాట్స్ అంటే మనం బయట వేస్తాం కదా, ఎక్కువ మట్టి ఏదైతే ఉంటుందో అది మీరు చూసుకొని వాష్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 days వన్స్ అలా చేస్తాను. అవుట్డోర్ మ్యాట్స్ అన్నీ కూడా, లోపల బెడ్రూమ్లో మ్యాట్స్ అన్నీ, బెడ్షీట్స్ అన్నీ 10 days ఒకసారి వాష్ చేస్తాను.